హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ హెల్తీ డిలైట్స్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ ఎగ్ మసాలా కర్రీ అండి. ఈ కర్రీ రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది. చాలా ఈజీగా మనము ప్రెషర్ కుక్కర్లో క్విక్గా, టేస్టీగా, ఫ్లేవర్ఫుల్గా ఈ కర్రీని ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. దానికి ముందు ఫస్ట్ మనం మసాలా రెడీ చేసుకుంటున్నాము. దానికి ప్యాన్ తీసుకొని నేను చూపించినట్టు 1 టేబుల్ స్పూన్ నువ్వులండి, తెల్ల నువ్వులు ఉంటాయి కదా అవి, వాటిల్ని మనము డ్రై రోస్ట్ చేసుకోవాలి. నువ్వులు చాలా ఫాస్ట్గా రోస్ట్ అవుతాయి, అందుకనే జాగ్రత్తగా కలుపుకుంటూనే దాన్ని ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడైతే కలర్ మారిందో అప్పుడు పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ అదే స్పూన్తో ఎండు కొబ్బరి, మళ్ళీ అదే స్పూన్తో పచ్చి కొబ్బరి, ఇలా 3 సేమ్ క్వాంటిటీ తీసుకోవాలి. తీసుకొని వీటిల్ని మనము తగినంత వాటర్ పోసుకొని గ్రైండ్ చేసుకుంటాం. స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని రెడీగా పక్కన పెట్టుకుంటాం. పక్కన పెట్టుకుని దీంతో పాటే ఒక పెద్ద ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు నేను ప్రెషర్ కుక్కర్ అని చెప్పాను కదా ఈ కర్రీ ప్రిపేర్ చేసేది, సో అందుకనే నేను స్టవ్ మీద ప్రెషర్ కుక్కర్ పెట్టాను. ఇప్పుడు సరిపడినంత నూనె కానీ, నెయ్యి కానీ, కొబ్బరి నూనె కానీ ఏదైనా వేసుకోండి. ఆ తర్వాత జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, దాంతోపాటు ఈ ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని వేసేసుకొని ఈ ఉల్లిపాయల్ని చక్కగా మంచిగా మెత్తగా అయ్యేంత వరకు, కొంతమంది ఏమో వీటిల్ని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటారు. అలా చేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది కర్రీకి. తర్వాత దీనికి సరిపడినంత ఉప్పు, పసుపు వేసుకోండి. వేసుకుంటే ఫాస్ట్గా ఉడికిపోతుంది కదా ఉల్లిపాయ, అందుకని వేసేసి ఇది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు దీన్ని జాగ్రత్తగా మాడకుండా ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత ఆల్రెడీ మసాలా పేస్ట్ మనం రెడీగా పెట్టుకున్నాం కదా అది వేసేసి దానికి సరిపడినంత వాటర్ అవి కూడా వేసేసుకొని, ఇది కొబ్బరి కాబట్టి జాగ్రత్తగా మాడకుండా మీడియం టు లోలో పెట్టుకొని స్టవ్ వండుకోండి. అలా అయితేనే బాగుంటుంది, మాడిపోతే కర్రీ టేస్ట్ అంతా పోతుంది. ఇప్పుడు సరిపడినంత కారము, పచ్చికారం వేస్తున్నానండి నేను. వేసి దాంతోపాటే చిటికెడంటే టీ స్పూన్, హాఫ్ టీ స్పూన్ మాత్రమే గరం మసాలా వేసుకోవాలి, ఎక్కువ అవసరం లేదు. మళ్ళీ గరం మసాలా ఈ గ్రేవీకి అంతా డామినేట్ చేస్తుంది, అందుకే కొంచెం వేసుకుంటే సరిపోతుంది. అది కూడా వేసేసుకొని ఈ గ్రేవీని ఒక 2 to 5 minutes బాగా ఫ్రై చేయండి. ఇది మాత్రం ఇంపార్టెంట్ స్టెప్. ఈలోపు మీరు గుడ్లు ఉడకపెట్టుకోవచ్చు. నేను ఆల్రెడీ ఉడకపెట్టేసుకున్నానండి. నేను అయితే ఈ ఉడకపెట్టిన గుడ్లకి చక్కగా ఘాట్లు పెట్టేసుకొని వేసేసుకుంటున్నాను. వేసేసుకుని దీనికి సరిపడినంత కొత్తిమీర కూడా ఇప్పుడే వేసేస్తున్నానండి. ఎందుకంటే మన కర్రీలో కొత్తిమీర ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది, అందుకని ముందే వేసేసి దీనికి కుక్కర్ మూత విజిల్ పెట్టేసి ఒక్క విజిల్ రానిస్తాను. న్యాచురల్గా దాని ప్రెషర్ రిలీజ్ అయిపోయిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఆయిల్ చక్కగా రిలీజ్ అయిపోతుంది, మన కూర కూడా రెడీ అయిపోతుంది. కాకపోతే దీంట్లో ఉన్న స్పైసెస్ ముందు ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని ఆ తర్వాత కారం ఏమన్నా మీకు అటు ఇటుగా అయితే సెట్ చేసుకోండి. అప్పుడు చక్కగా ఈ గుడ్లు ఎగ్ మసాలా కర్రీ మనకి రెడీ అయిపోతుందండి. ఇది అచ్చం మీరు రెస్టారెంట్లో తిన్నట్టే ఉంటుంది. మీరు కంపల్సరీగా నేను చెప్పినట్టు మసాలాని ప్రిపేర్ చేసుకుని ఈ కర్రీని ప్రిపేర్ చేయండి. అలా అయితేనే నేను చూపించినట్టు, నేను చెప్పినట్టు చేస్తేనే మీకు కరెక్ట్ కర్రీ వస్తుంది. చాలా చాలా బాగుంటుంది. ఇది రోటీకి, ఫ్లేవర్డ్ రైస్కి కాంబినేషన్ చాలా బాగుంటుంది. నేనైతే అన్నం వండాను, అందుకనే నేను అన్నంతోనే ట్రై చేస్తున్నాను. మాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా కంపల్సరీగా ట్రై చేసి నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ, బాయ్.